హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము వార్ 2 మూవీకి సంబంధించి కూలీ మూవీకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది, అలాగే మహా అవతార్ లక్ష్మీ నరసింహ అలాగే సయ్యారా మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 4 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా ఒక ప్రభంజనం క్రియేట్ చేసింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడినట్టయితే ఈ సినిమా మొదటి 12 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 106,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 13వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కొన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 5,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా మొదటి 14 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 119,45,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 143,34,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా లాస్ట్ వీక్ అయితే విదేశాల్లో రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 6,83,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఓం బలే దగ్గర నుంచి వచ్చిన మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 150,15,00,000 రూపాయలు వసూలు చేసి ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది. సో ఈ సినిమాకు ఇంకొక వారం టైం ఉంది. కూలీ ఇంకా వార్ 2 సినిమా వచ్చడానికి ఇంకా వారం టైం ఉంది కాబట్టి వారంలో ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మోహి సూరి డైరెక్షన్ లో అహన్ పాండే, అనిత్ పడ్డా ఇద్దరు కూడా మొదటి సినిమాతోనే ఒక ప్రభంజనం అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒక కొత్త చరిత్ర రాయడం జరిగింది ఎంటైర్ ఇండియన్ హిస్టరీలోనే. ఏంటంటే మొదటి సినిమాతోనే ఒక డెబ్యూ యాక్టర్స్ అనేది 500 కోట్ల వసూలను అయితే రాబట్టడం జరిగింది. మరి ఆ సినిమా వచ్చేసి సయ్యారా మూవీ కేవలం 60 కోట్ల బడ్జెట్ అయితే ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఇది వైఆర్ఎఫ్ ఫిల్మ్ బ్యానర్ పై అయితే రావడం జరిగింది. మరి ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 20వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,35,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 2,10,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 3 వారాల్లో కలిసి 315,20,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 382,96,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా వీళ్ళు వసూలు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 134,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మోహి సూరి డైరెక్షన్ లో అహన్ పాండే, అనిత్ పడ్డా మొదటి సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో 517,46,00,000 రూపాయలు వసూలు చేశారు. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 60 కోట్ల రూపాయలే. 60 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపుగా 500 కోట్లకు పైగా వసూలు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి లోకేష్ కనకరా డైరెక్షన్ లో రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ ఇంకా నాగార్జున, సోహిబ్, ఉపేంద్ర ప్రధాన పాత్రలు నటించిన అయితే కూలీ సినిమా ఉందో కూలీ సినిమా మరో వారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మన ఇండియాలో ఇంకా మొదలు కాలేదు, కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మొదలై ఒక కొత్త చరిత్ర అయితే కూలీ సినిమా రావడం జరుగుతుంది. మరి కూలీ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్ ఎంత కావడం జరిగింది, మొదటి రోజుది అలాగే వీకెండ్ కలిపి ఏ విధంగా రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఓవర్సీస్ బుకింగ్ వచ్చేసి $1.42 మిలియన్ తీసుకురావడం జరిగింది. అంటే మన ఇండియాలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపు 12,45,00,000 రూపాయలు. అలాగే వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి కూలీ సినిమాకి $2.13 మిలియన్ అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి. సో మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 18,68,00,000 రూపాయలు. సో ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూలీ సినిమా వస్తున్న బుకింగ్స్ ప్రకారమే దాదాపుగా 30 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ బుకింగ్స్ అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మన ఇండియాలో కూడా స్టార్ట్ అయితే ఇండియాలో కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే కూలీ సినిమాకి అయితే వచ్చే అవకాశం ఉంది. గైస్ నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 సినిమాకి సంబంధించి కూడా అడ్వాన్స్ బుకింగ్ అయితే మనకు ఓవర్సీస్ మార్కెట్ లో ఓపెన్ కావడం జరిగింది. సో ఇండియాలో ఇంకా ఓపెన్ కాలేదు, ప్రెసెంట్ అయితే ఓవర్సీస్ మార్కెట్ లో ఓపెన్ అయింది. సో ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటి వరకు మరి ఎన్టీఆర్ గారు ఇంకా రుతిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 సినిమాకి ఎంత అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడినట్టయితే ఈ సినిమా మొదటి రోజు బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు $416K అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 3,64,00,000 రూపాయలని ఇప్పటి వరకు వసూలు చేసింది. అలాగే వీకెండ్ వచ్చేసి అంటే వార్ 2 సినిమాకి ఇంకా కూలీ సినిమాకు 2 సినిమాలకు కూడా 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. సినిమా గురువారం రిలీజ్ అవుతుంది. సో గురు, శుక్ర, శని, ఆది ఇలా 4 డేస్ వీకెండ్ రావడం జరిగింది కాబట్టి మంచి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాలకు రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఓపెనింగ్ రోజు కూడా 2
రెండు సినిమాలు అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి వీకెండ్ కలెక్షన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ లో $792K అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. అంటే మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపు 6,94,00,000 రూపాయలు. సో ఫైనల్ గా వార్ 2 సినిమా అనేది ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి డే 1 ఇంకా వీకెండ్ కలుపుకొని 11 కోట్ల రూపాయలను అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి కూడా ఇండియాలో బుకింగ్స్ ఓప్ అయితే వార్ 2 ఇంకా కూలీ అదిరిపోయే కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ మొదటి రోజు ఈ రెండు సినిమాల్లో వార్ 2 ఇంకా కూలీ మొదటి రోజు ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్ గా ఇదనమాట ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.